ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఆల్రెడీ చెప్పాను, మందారాన్ని టచ్ చెయ్యాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని. తీర్థంలో విషం కలిపి చంపాలని ట్రై చేశారు. బెదిరించి వదిలేశాను. ఇప్పుడు కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని ట్రై చేశారు. చావు భయం చూపించి కాపాడాను. ఇంకొక్కసారి మందారాన్ని చంపాలని ట్రై చేస్తే మిమ్మల్ని నేనే చంపేస్తాను. ఏ మందారం, ఇప్పుడు వాళ్ళేం తాకూడదు మందారం, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మనం బయటికి వెళ్దాం. పద. ఎక్కడికండి? పద చెప్తాను, పద. అసలు మిమ్మల్ని నిన్ను దీపక్, రూప మందారాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్తున్నట్టుంది. మందారానికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మందారానికి గతం గుర్తొస్తే మనకి భవిష్యత్తు ఉండదు. ఆ రాజుగాడిని లేపేద్దాం అనుకున్నాం కదా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. వెళ్ళ పంచుడు, వెళ్ళు. అమ్మో, అబ్బా అబ్బా, లే. దిగు మందారం, పద. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? చెప్తా మందారం. అత్తయ్యకి గాని ఆయనకి గాని ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏవైనా అనుకోని మందారం, నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రా. మందారం, ఈ హెయిర్ స్టైల్లో చాలా బాగున్నావు రాజు. థ్యాంక్ యూ అమ్మాయి గారు. మందారం, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరండి ఈయన? నేను బాగా తెలిసినట్టే పలకరిస్తున్నారు. తన పేరు రాజు, నా భర్త. నీకు అన్నయ్య లాంటివాడు. ఓ అవునా? మరి మీరు భర్త అంటున్నారు, ఈయన్నేమో ఇలా బయట కలుసుకుంటున్నారు, ఎందుకండి? అదంతా పెద్ద కథలే మందారం, తర్వాత తీరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మ్మ్, ఇదన్నమాట సంగతి. మందారాన్ని రాజుతో మాట్లాడడానికి తీసుకొచ్చిందా? రాఘవ గుర్తున్నాడా మందారం? రాఘవ ఎవరు? మందారం, నీ గతంలో చివరి రోజున ఏం జరిగిందో నీకు గుర్తులేదా? పెద్దయ్య గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి ఆ జీవన్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ని నువ్వే కనిపెట్టి పెద్దయ్య గారు గెలవడానికి కారణమయ్యావు. అప్పుడే నిన్నెవరో పొడిచి చంపేశారు. అసలు ఈ జీవన్ ఎవరు? ఎవరైనా నన్నెందుకు చంపుతారు? చంపారు మందారం. రాజే నిన్ను తీసుకెళ్లి దహన క్రియలు కూడా చేశాడు. ఏదైనా చెప్తే అర్థం ఉండాలండి. నన్నెవరో చంపేశారంటున్నారు, ఈయనే నా చితికి నిప్పు పెట్టారంటున్నారు. అవును మందారం. మరి నేనెలా బతికానంటున్నారు? కాలుతున్న చితి మీద నుండి ప్రాణాలతో లేచి బయటపడ్డానా? ఇది చెప్పడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారా? అది కాదు మందారం, నీ గతంతో చాలా మంది జీవితాలు ఆధారపడున్నాయి. ఈ రాజుగాడిని లేపేస్తే ఓ పని అయిపోతుంది.
అదంతా నాకు అనవసరం అండి. నాకొక ఫ్యామిలీ ఉంది. నన్ను ప్రేమించే నా భర్త, నన్ను బంగారంలా భావించే అత్తయ్య, కొడుకు ఉన్నారు. అది చాలు నాకు. ఇక నా గతంలో ఏమున్నా నాకు అనవసరం. అలా కాదు మందారం, నీ గతం తెలుసుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. గుర్తు తెచ్చుకో మందారం. కత్తి కత్తి! ఎవరైనా కాపాడండి! వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, వద్దు. వీడెవడు రాజుగాడిని పడవడానికి వచ్చాడు? రాజు, అయ్యో! రాజుగాడి మీదకి ఒకేసారి 5-6 మంది వచ్చినా ఇరగ్గొడతాడు. అలాంటిది ఒక్కడితో మాత్రం బురదలో కబడ్డీ ఆడుతున్నట్టు అలా తన్నుకులాడుతున్నాడేంటి? రాజు! 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 మందారం! మందారం! మందారం కొంప తీసి మందారానికి గతం గుర్తుకురాదు కదా? రేయ్, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. మందారం, మందారం, మందారం. ఓహో, మందారానికి గతం గుర్తు చేయడానికి సీన్ రీక్రియేట్ చేశారా? మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. మందారం! అమ్మాయి గారు, మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి. పట్టుకో. మందారం, ఇదిగో వాటర్. మందారం, మందారం. ఏమైంది మందారం? అలా కళ్ళు తిరిగి పడిపోయావు. నీకేమైనా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా మందారం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.